చేత్తో ఉతికిన, వాషింగ్ మిషన్లో వేసిన బట్టలకు మురికి, చెమట, మరకలు ఎక్కువగా పడితే డిటర్జెంట్ కాస్త ఎక్కువ వేయడానికి చూస్తాం. ఈ అదనపు డిటర్జెంట్ వల్ల అదనపు శుభ్రత లభిస్తుందన్న ఆలోచనతో ఇలా చేస్తాం. దుస్తులను చేత్తో ఉతుకుతున్నా, వాషింగ్ మిషన్లో వేస్తున్నా మోతాదుకు మించి డిటర్జెంట్ వాడొద్దు. అలా చేస్తే డబ్బుతో పాటు వనరుల్ని వృధా చేస్తున్నట్టే. నిజానికి దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువట. ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల నురుగు అధికంగా తయారవుతుంది. ఆ నురుగును పోగొట్టడానికి అవసరమైనట్లు వాషింగ్ మిషన్ ఎక్కువసార్లు తిరగలేదు. మిషన్ లోపల దుస్తులు ఒకదానికొకటి రుద్దుకోవడం వల్లనే వాటికుండే మురికి పోతుంది. ఇలా ఎక్కువ డిటర్జెంట్ ఉండడం వల్ల దుస్తులు అలా రుద్దుకోకుండా జారిపోతాయి. దాంతో డిటర్జెంట్ బట్టలపైన, వాషింగ్ మిషన్లోనూ మిగిలిపోతుంది. చేత్తో ఉతికినప్పుడు ఎక్కువ డిటర్జెంట్ ఉంటే ఎక్కువ నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల నీరు, విద్యుత్ వృధాతో పాటు పర్యావరణానికి నష్టమే. మరి ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగిస్తున్నట్లు ఎలా తెలుస్తుందంటారా? ఉతకడం పూర్తయినా లేదా దుస్తుల్ని పట్టుకుంటే కాస్త జిడ్డుగా చేతికి అంటుకున్నట్లు ఉంటాయి. బట్టల రంగులు పోయి త్వరగా వెలిసిపోతాయి. సాధారణంగా ఒక లోడ్ వేసేటప్పుడు టేబుల్ స్పూన్ లిక్విడ్ డిటర్జెంట్ లేదా పావు కప్పు పౌడర్ వేయాలి. జాగ్రత్తగా గమనిస్తే తక్కువలో తక్కువగా ఎంత వేయొచ్చో అనేది మీకే నిర్ధారణ అవుతుంది.